గత ఎన్నికల్లో ఓటమితో అడపాదడపా మినహా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. జహీరాబాద్ పార్టీ నేతలు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కైలాసంలో పెద్దపాము మింగినట్లయిందని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణకు ఇదో మంచి గుణపాఠమని, కొందరు అత్యాశకు పోయి చెప్పుడు మాటలు విని మోసపోయారని చెప్పారు. రైతు భరోసా ఇస్తారో లేదో తెలియదన్నారు. ఇచ్చినా కూడా మోసమే, ఎన్నికల కోసమే ఇస్తారని చెప్పారు. రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని విమర్శించారు. అత్యాశకు పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జైబీం అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పినని ఆయన వాడు తులం బంగారం ఇస్తా, నీకు ఏంటి నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసారు. వేసేది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని మీకు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పాము మింగినట్టు అయింది మళ్ళీ, అంతే కదా. ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. తువ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివి అవుతుండ్రి, బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయి గంగలు గచ్చిపోయింది. ఇప్పుడు వాడు ఇద్దడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమను ఇచ్చేది ఇట్లే ఉంటుందా? కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. 4-5 మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం. గౌరవంగా బతికింది రైతులు. ధీమా వచ్చినండి. రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది. గుంట భూమి ఉన్న కూడా మంచిగా. ఇక బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయం ఏటా పెరిగితే ఇప్పుడు పడిపోయిందన్నారు కేసీఆర్. 13,000 కోట్ల ఆదాయం పడిపోయిందని కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నారు. పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయన్నారు. మరో 4 నెలలు గడిస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని చెప్పారు. భూముల ధరలు బాగా పడిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిందన్నారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారని, తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకువెళ్తున్నారని కేసీఆర్ చెప్పారు. మళ్లీ పాత కాంగ్రెస్ మూపైందని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. విద్యుత్ కోతలు ఉన్నాయి, తాగునీరు సరిగ్గా రావడం లేదు, సాగునీటి ప్రాజెక్టులను పండబెట్టారని ఎద్దేవా చేశారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల కోసం పోరాడదామని చెప్పారు. మళ్ళా కరెంట్ కోతలు మోపైనాయి. ఎండాకాలం ఇంకేం గతి అవుతుందో, మార్చి ఏప్రిల్ ఏమవుతుందో. ఇంకా కరెంటు కోతలు మోపైనాయి, మంచినీళ్ళు సరికొత్తలు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసి అడితే వాడిని పోలీసు నిలబట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇట్లా ఉండదా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం. గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంబడబడ్డారు. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినాయి నీళ్లు. పాత మెదక్ జిల్లాలో మీదికి మిగిలిపోయినాయి మన 2 తాలూకాలు, నారాయణఖేడ్, జైరాబాద్. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా, చూద్దాము. ఒక 4 రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి. మీరు కథ చూడాలి, జరుగుతూ ఉంది. ఇప్పుడే కరెంటు కోతలు ఉంటే ఏప్రిల్, మేలో ఎలా ఉంటుందోనని కేసీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇలానే ఉంటుందా? ఏడాది పూర్తయింది, ఎండగట్టాలని తమ వాళ్ళు అంటున్నారన్నారు. ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వాన్ని ఎండగడదామన్నారు. తాను గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని, తాను కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని కేసీఆర్ అన్నారు. తాను ఎన్నో ప్రభుత్వాలను చూశాను కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని కేసీఆర్ విమర్శించారు. ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత ప్రభుత్వంపై వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తే జనాలు కొట్టేలా ఉన్నారన్నారు. ఏ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఓటింగ్ పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని ఓట్లు వేశారన్నారు.
చూస్తే 50 ఏళ్లలో పార్టీలు గెలితే కొడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రాని అంత గొప్పగా ఒక్కటే ఏడాది. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టిందే మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఇక్కడ ఏముంటుంది, వారి ఉంటుంది, మక్కు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అంతా మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు వీడిపోయినట్టు ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైంది నేను చెప్తున్నా. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. 100కు 100% ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ఎలక్షన్ ఇక తెలంగాణ శక్తి ఏంటో చూపించి కాంగ్రెస్ మెడలు వంచుదామని కేసీఆర్ అన్నారు. ఫామ్ హౌస్ అని అంటారు. ఇక్కడ అల్లం ఉల్లిపాయ తప్ప ఏమున్నాయని నిలదీశారు. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడికి వస్తే తలో పార ఇచ్చి తవ్వుకుందామని ఎద్దేవా చేశారు. ఖచ్చితంగా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అందులో అనుమానమే లేదని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రంగారెడ్డి జిల్లా మొగలిగిద్ద వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌస్లో ఉండి స్టోరీలు చెప్పొద్దు, అసెంబ్లీకి రాక రుణమాఫీ లెక్కలు చెబుతానని అన్నారు. మిగులు బడ్జెట్ను మింగేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని దుయ్యబట్టారు. ఆ అబద్ధాల వల్లనే రాష్ట్రంలో ఓడిపోయారని, అందుకే ఒక్క ఎంపీ గెలవలేదని ఎద్దేవా చేశారు. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏ ఊర్లో, ఏ తండాలో, ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసిందో 25,50,000 మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా. 21,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా. నీకు చిత్తశుద్ధి, నీకు నిజాయితీ ఉంటే రా, వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు, అడుగు. ఇవాళ కేసీఆర్ సరిగా నిలబడే పరిస్థితి లేదని, ఇక బలంగా కొట్టే దమ్ము కేసీఆర్కి ఉందా అని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో లైకులపై సంబరపడుతున్నారని, రాఖీ సావంత్కి కూడా టిక్టాక్లో లైకులు బాగానే వస్తాయని సెటైర్లు వేశారు. కేసీఆర్ కాలం చెల్లిన 1000 రూపాయల నోటుతో సమానమని అన్నారు. ఆ నోటుతో దగ్గర ఉంటే జైలుకే తప్ప ఉపయోగం లేదని సీఎం దుయ్యబట్టారు. ఆయన కొడతానంట, బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడతానంట, ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట టిక్టాక్లో. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు, రాఖీ సావంత్కు కూడా టిక్టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు, నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి, ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం